ఛావా ఛావా అని కొత్త హిందీ సినిమా. విక్కీ కౌశల్ హీరో, రష్మిక మందన హీరోయిన్. మన శుక్రవారం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. హిందీలోనే, పాన్ ఇండియా కాదు, ఓన్లీ హిందీ రిలీజు. అంటే ఈ ఛావా నేను ముందు టీజర్ వచ్చినప్పుడు చూస్తే నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా కనపడ్డాడు. ఛత్రపతి శివాజీ మీద ఇంకో సినిమా వచ్చిందిలే హిందీలో అనుకున్నాను. ఎక్కువ మరాఠీలో వస్తే ఛత్రపతి శివాజీ పైన, హిందీలో ఎప్పుడు చూడలేదు నేను. సరే విక్కీ కౌశల్ ఉన్నాడు, ఏదో యాక్షన్ ఎపిసోడ్ చూపించారు, శివాజీ మహారాజ్ కథ కదా చూద్దాంలే అనుకున్నాను. తర్వాత తెలిసింది నాకు, సినిమా ప్రమోషన్స్లో, సినిమా ట్రైలర్లో తెలిసింది ఏంటంటే ఇది ఛత్రపతి శివాజీ కథ కాదు, ఛత్రపతి శివాజీ మొదటి కొడుకు, మొదటి భార్య మొదటి కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ అని. అరే నాకు తెలియదే ఛత్రపతి శివాజీ, అసలు శివాజీ కథలే నాకు పెద్ద పూర్తిగా తెలీదు. ఈ సంభాజీ పేరు కూడా ఎప్పుడు వినలేదు, అతని కథ ఏముందబ్బా అనుకొని కొద్దిగా రీసెర్చ్ చేశాను. గూగుల్లో చూస్తే అబ్బో చాలా ఉంది అనిపించింది, అతని కథ అబ్బో సూపర్ ఉంటుంది అనిపించింది. దానికి తోడు విక్కీ కౌశల్ ఇంతకుముందు ఒక బయోపిక్ చేశాడు, మన ఉద్దమ్ సింగ్ అని, మా అమెజాన్ ప్రైమ్లో వచ్చింది, అదిరిపోతుంది అది. ఆ తర్వాత రీసెంట్గానే ఇంకోటి సినిమా వచ్చింది మన మేజర్ పైన, అతను శ్యామ్ బహదూర్ అనేసి, అది కూడా చాలా బాగా చేశాడు అనమాట విక్కీ కౌశల్. అదే కత్రినా కైఫ్ అని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా చేశారు, జరా చుప్కే జరా హట్కే ఇలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా చూస్తే ఈ ఛావా అనే సినిమా, అసలు ఛావా అంటే అర్థం ఏంటి అని చూస్తే మరాఠీలో అంటే సింహం పిల్లను ఛావా అంటారనమాట. అంటే సింహం శివాజీ మహారాజ్ అయితే, ఛత్రపతి శివాజీ అయితే అతని కొడుకు కాబట్టి అతన్ని ఛావా, సింహం పిల్ల అంటారు మరాఠీలో, ఛావా అనేసి. అబ్బో బాగుంది టైటిల్ అనుకొని సినిమా చూస్తే 2 గంటల 30 నిమిషాలు ఉంది సినిమా, 2.5 గంట. అంటే కొద్దిగా నాకు ఛత్రపతి శివాజీ సినిమాలు నేను చాలా చూశాను, మరాఠీలోనే చూశాను, అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్లో పెట్టుకొని చూశాను. శివాజీ మహారాజ్ గురించి చాలా కథలు తెలుసు నాకు, సో అతని గురించి ఒక ఐడియా ఉంది. సో అది పక్కనే సంభాజీ గురించి ఏమీ తెలియదు అసలు. సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు ఎప్పుడు 1680 అతను పాలించిన కాలం, ఆ టైంలో చూపించారు. అంటే అతనికి ఛత్రపతి శివాజీకైనా ఛత్రపతి సంభాజీకైనా మెయిన్ విలన్ వచ్చి ఔరంగజేబ్, మొఘల్ చక్రవర్తి. సో వీళ్ళది కథ, మొఘల్ ఔరంగజేబ్గా మన ఎవరు అక్షయ్ ఖన్నా చేశాడు. అబ్బా అసలు డైలాగ్స్ ఏమీ లేవు, యాక్షన్ ఏం లేదు, జస్ట్ అలా ఉన్నాడు. కానీ ఆ ఉన్నంతలోనే కట్టి పడేశాడు అక్షయ్ ఖన్నా. అసలు ఆ క్రూరత్వము, ఆ కళ్ళు, అబ్బా అక్షయ్ ఖన్నా అప్పుడెప్పుడో దిల్ చాహతా హైలో ఒక సినిమాలో చూసాము, అసలు మళ్ళీ ఇన్నాళ్ళకు అసలు అదరగొట్టేశాడు అక్షయ్ ఖన్నా, అసలు భలే సెట్ అయ్యాడు ఔరంగజేబ్కి. ఇక సినిమా స్టార్టింగ్ అంతా మామూలు, అంటే సంభాజీ గురించి, అతను పాలించిన కాలము, అతను మొఘల్తో యుద్ధాలు, ఇవన్నీ మామూలుగా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ గంటంబావు అనుకుంటా వెళ్ళింది. ఏం పెద్ద అంటే సూపరు, గ్రేటు, ఎక్సలెంట్ అన్నట్టే అనిపించలేదు. మామూలుగా కథ, అంటే కథ కొత్తది కాబట్టి అతను, అంటే మెయిన్ ఇది హిందూ ముస్లిం గొడవ అని చెప్పాలి. మొఘల్స్ ముస్లిము అండ్ సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని పెట్టిందే హిందువులను కాపాడడానికి. సో అది మెయిన్గా నడిచింది, బట్ అంతగా చెప్పలేదు. బట్ ఓకే, ఒక లయన్ ఫైట్ ఒకటి బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లో. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ కొట్టాడు. ఏంటబ్బా అంటే మరి పెద్దగా ఏం అనిపించలేదు ఏఆర్ రెహమాన్. కొన్ని ఇరిటేషన్ కూడా వచ్చింది, ఈ అనుకుంటే ఏదో కొట్టాడు, ఏంటి ఏఆర్ రెహమాన్ ఇలా పెట్టాడు అనుకున్నా. ఇంకా రష్మిక మందన ఉంది, 1-2 పాటలు ఉన్నాయి. ఆ పాటలు కూడా ఏదో కాంట్రవర్సీ అయింది, డ్యాన్స్ వేయకూడదు అనేసి, సంభాజీ మహారాజ్తో డ్యాన్స్ వేయిస్తారా అని మహారాష్ట్రలో గొడవ లేదు, ఆ పాట తీసేశారు. సో ఫస్ట్ హాఫ్ మామూలుగా వెళ్ళింది కథ, ఓకే అర్థమైంది అనమాట. అంటే చాలా మటుకు కొద్దిగా తెలిసి ఉండాలి ఈ హిస్టరీ, లేకపోతే ఈయనెవరు ఆయనెవరు, అశుతోష్ రాణా ఉన్నాడు, సో ఆయనెవరు ఈయన, దివ్యదత్త ఉంది పినతల్లిగా. సో ఇవన్నీ క్యారెక్టర్ డ్రామా ఉంది ఫస్ట్ హాఫ్లో. ఒకే ఒక యాక్షన్ ఎపిసోడ్ స్టార్టింగ్లో, ఇంట్రడక్షన్లో ఓకేగా ఉంది. అది కూడా గ్రాఫిక్స్ కానీ అది కొద్దిగా రిచ్గానే తీశారు. మన దినేష్ విజన్, మన మ్యాడాక్ ఫిలిమ్స్ వాళ్ళు మంచిగా ఈ మధ్య బాగా తీస్తున్నారు. రీసెంట్గా స్త్రీ 2 బ్లాక్ బస్టరు, అంతకుముందు ముంజా పెద్ద హిట్, అంతకుముందు స్త్రీ పెద్ద హిట్. సో ఈ మ్యాడాక్ ఫిలిమ్స్లో దినేష్ విజన్ బాగా తీస్తున్నాడు. అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అని మరాఠీ డైరెక్టర్, అతను కూడా కొన్ని హిందీ సినిమాలు తీశాడు ఇంతకుముందు. మన విక్కీ కౌశల్తోనే ఒక సినిమా తీశాడు, మిమీ అనే ఒక సినిమా తీశాడు మన కృతి సనన్తో. సో ఇలా బాగానే ఉన్నింది. ఫస్ట్ హాఫ్ చూశాను, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు, మామూలుగా అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, కంటిన్యూషన్ ఉంది సినిమా, అలా అయింది. అప్పటికి గంట 50 నిమిషాలు అయింది సినిమా. 1:50 నిమిషాల తర్వాత ఇక లాస్ట్ 40 నిమిషాలు ఉంది సినిమా. అసలు అది సినిమా కాదు, అది లాస్ట్ 40. నేను చరిత్ర చదివాను అతని గురించి, నాకు తెలుసు ఏం జరుగుతుందో, అయినా కానీ ఆ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నా భూతో నా భవిష్యత్, ఛావా అనే సినిమా
అసలు ఇక 40 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి చూడడం తప్ప ఇంక ఏమీ చేయలేకపోయాను నేనైతే. ఆ 40 నిమిషాల్లో మనకు కోపము, బాధ, ఉక్రోషము, అసలు ఇంక ఏం చెప్పాలి, ఎన్ని ఎమోషన్స్, అసలు ఏం చేశాడు అసలు మన విక్కీ కౌశల్. అబ్బా 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 దేవుడా. అసలు ఈ యాక్టింగ్కి అంటే నేను యాక్చువల్గా పుష్ప 2 చూసి ఇంకా ఈసారి నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి ఇంకోసారి అనుకున్నాను. ఇప్పుడు 2025కి నేషనల్ అవార్డు ఇవ్వాలి అంటే చావాలో విక్కీ కౌశల్కి ఇవ్వాలి. ఆ లాస్ట్ 40 నిమిషాలకు, ఆ 40 నిమిషాల్లో మొదటి 10 నిమిషాలు అతన్ని బంధించారు ఔరంగజేబు సైనికులు. 5,000 మందితో ఒకడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చూపించాడు. నాకు అప్పుడెప్పుడో మగధీరలో చూశాను 100 మందితో రామ్ చరణ్ ఫైట్, అసలు అది ఎక్సలెంట్. అది దాన్ని కొట్టిన ఫైట్ రాలే ఇంతవరకు 100 మందితో అనేది. ఇప్పుడు 5,000 మందితో ఒకడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా. అది 10 నిమిషాలు పెట్టారు. అబ్బా ఏం తీశారు అది మాత్రం ఆ షాట్. ఇక అక్కడి నుంచి అతన్ని బంధించినప్పుడు ఆ తర్వాత అతనికి పెట్టే టార్చర్ ఓకే, కానీ అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటాడు కవి కైలాష్ అనేసి, అతనితో హీరో ఒక డైలాగ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, పోయిటరీ మాదిరి, ఒక 2-3 నిమిషాలు ఉంటుంది. అదైతే అసలు ఇక సినిమా వింటున్నప్పుడు రక్తం మరిగిపోతుంది అసలు. జై భవానీ అనాలి, జై హర హర్ మహాదేవ్ అనాలి, జై సమ్రాట్ ఏమంటారు మన శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనాలి, జై మరాఠా, జై హిందూ, జై ఇండియా. అసలు ఇంకా అంతే ఇంకా సినిమా అది. ఆ 40 నిమిషాలు మాత్రం ఎస్పెషల్లీ ఆ 10 నిమిషాల ఫైటు 5,000 మందితో, తర్వాత ఈ ఫ్రెండ్తో డైలాగ్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత అతని బాడీ, అతను టార్చరు, అక్కడ డైలాగ్ ఎక్స్చేంజ్ ఔరంగజేబ్కి అండ్ విక్కీ కౌశల్కి. అబ్బా సింపుల్గా అంటే డైలాగులో మనకు హిస్టరీ తెలుస్తుంది. అతను సింపుల్ ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు. సింపుల్, ఔరంగజేబ్ ఏంటి మతం మార్చుకో నేను వదిలేస్తా అంటాడు, కానీ మతం ఎందుకు మార్చుకుంటాడు అసలు మన హీరో. దేవుడా నాకు ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంతే, మనం ఈ రోజు కానీ ఇంతమంది మనకు మొఘల్స్ చాలామంది మన ఇండియా మీద యుద్ధానికి వచ్చి ఇంత వచ్చి చేసినా ఇంకా హిందూ మతం బతికి ఉంది అంటే ఇప్పటికీ. అప్పుడు మన శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, రాజ్పుత్స్లు, మహారాణా ఇలాంటి వాళ్ళు పోరాడారు కాబట్టే ఈరోజు ఇంకా హిందూ మతం, హిందువులు బతికే ఉన్నారు అనేది నాకు అర్థమైంది ఈ సినిమా చూశాక. ఇంత చరిత్రని మనకు ఎందుకు ఇంతవరకు చెప్పలేదు. మనకు సోషల్ బుక్స్లో చిన్నప్పుడు ఎంత ఉందో మొఘల్స్ గురించే చదివాము, బాబరు, అక్బరు, హుమయూను, ఇవే ఔరంగజేబే విన్నాం. కానీ ఏదో ఛత్రపతి శివాజీ గురించి కొద్దిగా తెలుసు అంతే, ఈ సంభాజీ గురించి తెలియదు. ఇంకా చాలామంది ఉంటారు ఇలా మన రాజులు, మన వాళ్ళు, కానీ ఎక్కడ మనకు వాళ్ళ చరిత్ర తెలియదు. లక్కీలీ ఈ మధ్యకాలంలో సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి. మనకు తెలిసిన స్వాతంత్ర నాయకులు ఒక గాంధీ, నెహ్రూ తప్ప ఇంకెవ్వరూ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఉద్ధమ్ సింగ్ లాంటి వాళ్ళు, అంటే భగత్ సింగ్ ఒకటి తెలుసు, మన తెలుగులో అల్లూరి సీతారామరావు తెలుసు, అంతే. మనకు రీసెంట్గా చాలామంది దేశభక్తి నాయకులు, మన దేశభక్తి వాళ్ళని కానీ ఇట్లా రాజుల గురించి కానీ ఇప్పుడు వస్తున్నాయి. సంతోషం ఇదైతే. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సంభాజీ మహారాజ్ గురించి లాస్ట్ 40 నిమిషాల కోసం ఈ సినిమా చూడాలి. అది చూశాక అంటే మళ్ళీ వెంటనే ఇంకోసారి చూస్తారు మీరు. సంభాజీ మహారాజ్ గురించి రీసెర్చ్ చేస్తారు, గూగుల్లో వెతుకుతారు. ఇది ఒక నావల్ మీద తీశారు, చావా అని నావల్ రాశారు మరాఠీలో, దాన్ని బేస్ తీసుకొని తీశారు. మరాఠీలో 5-6 సినిమాలు వచ్చాయి ఇప్పటికి. 1924లో 35లో 2 సినిమాలు వచ్చాయి. మళ్ళీ 2017 నుంచి 3-4 వెబ్ సిరీస్లు అలా మరాఠీలో వచ్చాయి, హిందీలో రాలేదు. హిందీలో వచ్చిన ఫస్ట్ సినిమా చావా, సంభాజీ. ఇంత ఉంది నాకు ఇప్పుడు మొత్తం తెలుసుకోవాలి ఉంది. సంభాజీ మహారాజ్ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఏమైంది, మరాఠాలో ఏమైంది, ఔరంగజేబ్కి ఏమైంది, మొఘల్స్కి ఏమైంది, ఏం కథ, ఇవన్నీ తెలుసుకోవాలని నాకు చాలా రీసెర్చ్ చేశారు. బట్ అవన్నీ అనవసరం. సినిమా గురించి మాట్లాడితే చావా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ, ఆ మాటకు వస్తే ప్రతి ముస్లిము, ప్రతి క్రిస్టియన్, ప్రతి ఒక్కరు చూడాలి. హిందువులు అయితే ఖచ్చితంగా చూడాలి, భారతీయులు అయితే చచ్చినట్టు చూడాల్సిందే. ఆ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం గూస్ బంప్స్. ఇంకా గూస్ బంప్స్ అనే పదం కూడా తక్కువే. రక్తం మరుగుతుంది, బాధపడతారు, ఏడుస్తారు. అసలు అది చూసి ఇంకా తట్టుకోలేరు. సినిమా అయిపోయాక జై హింద్ అనాల్సిందే, జై మరాఠా అనాల్సిందే, జై భవానీ అనాల్సిందే, హరహర మహాదేవ్ అనాల్సిందే, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ అనాల్సిందే, జై ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనాల్సిందే. ఇట్లాంటి సినిమాలకు నేను రేటింగ్ ఇవ్వను. బట్ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 వస్తే 5/5, 10 ఇస్తే 10/10. ఈ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం డోంట్ మిస్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా చూడండి. అన్ఫార్చునేట్లీ తెలుగులో లేదు, హిందీలో మాత్రమే ఉంది. ఇలాంటి సినిమాలు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో అన్ని భాషల్లో డబ్ చేసి వదలాలి.
కానీ హిందీలోనే పెట్టారు. ఖచ్చితంగా చూడండి, ఓటీటీ వరకు వెయిట్ చేయొద్దు. మన విక్కీ కౌశల్, రష్మిక మందన కూడా బాగా సెట్ అయింది వైఫ్ క్యారెక్టర్లో. ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్లు, మరాఠీ యాక్టర్లు, వాళ్ళందరూ. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్. 40 నిమిషాలు డైరెక్టర్ తీసిన టేకింగ్కి హ్యాట్స్ ఆఫ్. లక్ష్మణ్ ఉటేకర్ తీసిన ప్రొడ్యూసర్ దినేష్ విజన్, మెడాక్ ఫిలిమ్స్కి చేసిన విక్కీ కౌశల్కి, యాక్ట్ చేసిన మిగతా వాళ్ళకి అశుతోష్ రాణా కానీ, రష్మిక మందన కానీ, ఇక మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం అద్దరగొట్టేశాడు. 40 నిమిషాలు ఆ సైలెన్స్గా పెట్టడము, అనుకున్నా ఓహో ఇలా ఒక ఇంటర్నేషనల్ ఫీల్డ్ వచ్చిన మ్యూజిక్ ఇచ్చాడు అక్కడ. 40 నిమిషాలు ఒప్పుకున్న ఏఆర్ రెహమాన్ని ఆ మ్యూజిక్ 40 నిమిషాలు. మొదటి 1:50 నిమిషాలు కథ చూడండి, డ్రామా చూడండి. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ఇంకా నిలబడి చూస్తారు, ఊపిరి బిగబట్టి చూస్తారు, నాది గ్యారంటీ. సో ఖచ్చితంగా చూడండి. మీరు చూడడమే కాదు, మీ పిల్లలకు చూపేయండి, ఫ్యామిలీకి మొత్తానికి చూపండి, ఇంటిల్లి 10 చూడండి. ఈ చావ 1 కాదు 2 కాదు 3 సార్లు చూసినా తనివి తీరదు ఈ సినిమా. ఓకే, బాయ్.